स्वतः श्रीहत्वं विष्णो स्वमपि तत एवैष भगवान् त्वदायत्तद्विद्वेषी अभवद पराधीन विभवः स्वया दीप्त्या रत्नं भवदपि महार्घं न विगुणं न कुण्ठ स्वातन्त्र्यं भवति च చాన్యాహితగుణం. అనగా మా లక్ష్మీదేవి విష్ణువు యొక్క పరతత్వ స్వరూప స్వభావములకు కారణము నీవే. అందువలన అతను పరాధీనుడనరాదు. ఎందుకంటే నీవు అతని సొత్తే కదా, కనుక అతనికి ఏ దోషము రాదు. ఎలా అంటే రత్నమునకు గొప్పతనము దాని కాంతి వలననే కలుగుతుంది. అయితే ఆ కాంతి రత్నమును వీడి వేరుగా ఉండునది కాదు కదా. రత్నమును ఆశ్రయించుకొని దానికి ఆధీనమై దానిలో అంతర్భాగమై ఉండు కాంతి వలె నీవును పరమాత్మకు చెంది అతనిని ఆశ్రయించుకొని ఉంటే అతని అతిశయమునకు కారణమగుచున్నావు. కనుక అతనికి పరాధీనుడన్న దోషము లేదు. శ్రీశ్రియపతుల సమాన గుణములను వర్ణిస్తున్నారు. ప్రకసైన బాల జ్యోతి జ్ఞానైశ్వరి విజయప్రద ప్రణతవర్ణ ప్రేమ క్షేమం కరత్వ పురస్సరాః అపి పరిమళం కాంతి రావణ్యమర్చిరితీందిరే తవ భగవశ్చైతే సాధారణ గుణవాసయః. తల్లి లక్ష్మీదేవి, మీ ఇరువురి శక్తి, బలము, తేజము, జ్ఞానము, వీర్యము, విజయకీర్తి, ఆశ్రిత పక్షపాతము, ఆశ్రితులకు క్షేమము కలిగించుట మొదలైన అంతరగుణములు సమానముగానే ఉన్నవి. అంతేకాదు పరిమళము, కాంతి, అవయవ శోభ, ప్రకాశము మొదలైన దివ్యమంగళ విగ్రహ గుణములలో కూడా మీరిరువురు సమానులే. మరికొన్ని సమాన గుణాలను కూడా చెప్తున్నారు. అన్వేపి యవ్వనముఖాః యువయోః సమానాః శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి తస్మిన్ స్తవ త్వయి చ తస్య పరస్పరేణ సంస్థీర్య దర్పణ ఇవ ప్రచుర స్వదంతే. శ్రీరంగమునందు ఉత్సవములను వృద్ధి చేయు రంగనాయకివైన లక్ష్మి, నీకును నీ భర్తకును యవ్వనము మొదలైన గుణములు కూడా సమానముగానే ఉన్నవి. అందువలననే స్వామికి తన గుణములే నీలో ప్రతిబింబించినట్లై నీ యందు ప్రీతి అధికమగుచున్నది. నీకును స్వామిలోని గుణములే ప్రతిబింబించినట్లయి మరింత సంతోషాన్ని కలుగుచున్నవి. శ్రీశ్రియపతులు స్వరూప రూప గుణ విభములో సమానులే. అయితే వారిరువురును సేవించు వారికి వేరు వేరు అనుభవం ఎట్లు కలుగును అనే సందేహాన్ని కూడా ఈ శ్లోకంలో తొలగిస్తున్నారు. యువత్పాదౌ తుల్యే వ్యపరవసల శత్రుశమన స్థిరత్వాదీన్ కృత్వా భగవతి గుణాన్ పుంస్వ సులభాన్ త్వయి స్త్రీ త్వయి కాంతాన్ మృతిమ పతి పారాజ్య కరుణా క్షమాదీన్వా భోక్తుం భవతి యువయో రాత్మని విదా. తల్లి, మీ ఇద్దరికిని యవ్వనాది గుణములు సమానులే అయినా మీ ఇరువురికి భేదమును కలుగజేయు గుణములు కూడా ఉన్నాయి. పురుషుల యందుండున్నట్టి స్వాతంత్ర్యము, శత్రునాశనము, స్థిరత్వము వంటివి స్వామిలో మాత్రమే ఉన్నాయి. ఇక నీ యందు స్త్రీ సహజమైన మృదు హృదయము, భర్తకి పరతంత్రమయ్యుండుట, దయ, సహనము వంటివి కలవు. ఈ గుణముల వలననే భక్తులు మీ ఇరువురిలో భేదమును తెలుసుకొనుచున్నారు. శ్రీశ్రియపతుల స్వరూప భేదకములైన గుణములను కూడా తెలుపుచున్నారు. ఘన కనక జ్యుతి యువదశామపి ముగ్ధ దశాం యువతరుణ త్వయోః ఉచితమాభరణాది పరం ధ్రువ మసమాన దేశ వినివేశి విభజ్య హరో త్వయి చ కుశేషయోదర విహారిణి నిర్విశసి. కమలముయందు విహరించు లక్ష్మీదేవి, మీ ఇద్దరికి నీ రూపభేదమున్నది. భగవంతునిది నీలమేఘ కాంతి వంటిది, కాంతి గల దివ్యదేహం. నీకేమో
బంగారు కాంతి వంటి కాంతి గల దివ్యదేహం. స్వామికి యవ్వనమును పురుషులు ధరించు ఆభరణములున్నవి. నీకేమో ముగ్ధత్వము, ఆ వయసుకు తగిన ఆభరణము ఉండుటచే రూపభేదము కలుగుచున్నది. అప్రాకృతమైన లక్ష్మీదేవి దివ్యదేహమును ప్రాకృతమైన చంద్రాదులతో పోల్చుట కుదరదని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంగంతే మృదుసీత ముగ్ధ మధురోదారై గుణైగుంభత క్షీరాబ్దేహికి వృజీషిత ముపగత మన్యే మహార్గాంతత ఇందు కల్పలతా సుధా మధుముఖ ఇచ్చానిలం వర్ణనాం శ్రీరంగేశ్వరి శాంత కృత్రిమ కథం దివ్యం వపుర్నార్హతి. అనగా, ఓ రంగనాయకి, నీ తండ్రి క్షీరసాగరుడు తనలోని సౌకుమార్యము, చల్లదనము, సౌందర్యము, మాధుర్యము మొదలైన గుణములన్నింటితో నీ దేహాన్ని కూర్చాడు. అందువలననే ఆ సముద్రము నుండే పుట్టిన చంద్రుడు, కల్పవృక్షము, అమృతము సారము లేనివిగా అయినాయి. అయితే అవి అన్నీ నీతో పాటు ఉద్భవించినవి కనుక కవులు గొప్పవిగా వర్ణిస్తున్నారు. కానీ సారహీనమైన ఆ పదార్థములు నిన్ను వర్ణించుటకు తగవు. అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని తరువాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. ప్రణముదమ విదిస్సా వాసనా నమ్రమర్గే ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేన కనక నికష చంచత్ చంపక ప్రక్ సమాన ప్రవరమిదముదారం వర్ష్మవాచాను భూమి. తల్లి, నిన్ను సేవించు వారిని అనుగ్రహించవలనని కోరికతో శిరస్సు కొంచెము వంచి ఉందువు. ప్రియుడైన శ్రీ రంగనాథుని సేవించ దరిచేర సిగ్గుతో నీ శరీరము సంకోచమును పొందును. అందమైన బంగారు తీగ వంటి కాంతితో, సంపెంగమాల వంటి వర్ణము కాంతితో, సంపెంగమాల వంటి పరిమళములతో ప్రకాశించు నీ దివ్యమంగళ విగ్రహము మా మాటలకు అందనిది తల్లి. పద్మమునందు కూర్చొని ఉన్న అమ్మను వర్ణిస్తున్నారు. ఏకం నంచ పతిక్షమం మమ పరం దాకుంచ పాదాంబుజం మధ్యే విష్ణర పుండరీక మభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషిం ప్రతికలం కారుణ్యకూలం కష స్వారాపాంగ తరంగమంభ మధురం ముగ్ధం ముఖం బిభ్రతి. ఓ తల్లి, నీ దాసుడనగు నేను నమస్కరించుటకు వీలుగా కుడికాలు క్రిందకు వేలాడదీసి ఎడమకాలు మడిచిపెట్టుకొని నీకు ఆసనమైన పద్మములో కూర్చొని ఒక హస్తముతో అభయముద్రను చూపుతూ దయనిండిన చూపులు ప్రసరింపచేయుచు ఆశ్రయించుటకు వీలుగా సుందరమైన ముఖార విందముతో నున్న నిన్ను ఎల్లప్పుడూ సేవింతుము. అలా శ్రీదేవిని సేవించిన ప్రీతితో ఆమె పాదాలను శరణముగా నమస్కరించుచున్నాము. సురభి తని నిగమాంతం నంది శియేందిరాయ తవ కమల పలాస ప్రక్రియం పాదయుగ్మ నహతి యదుపమర్షై వైజయంతి హిమాంబః ప్లుతిభిరవ నవత్వం కాంత బాహాంతరాలే. ఓ తల్లి, సకలైశ్వర్యములు ఇచ్చినట్టి తల్లి, నీ పాదములు పద్మము వలె సుకుమారములు, సుందరములు. ఉపనిషత్తుల యందు కీర్తింపబడినట్టి పాదయుగ్మములకు నమస్కరించెదను. భగవంతుని వక్షస్థలమున నీవు కూర్చుండుటచే నీ పాదస్పర్శను పొందిన వైజయంతి మాల ప్రకాశిస్తూ ఉంది. నీ ఆ స్పర్శ వల్లనే ఆ మాల చల్లని నీరు చల్లినట్లు అప్పుడే వికసించినట్లు నిత్యము ఉంటున్నది. అటువంటి నీ పాదయుగ్మమునకు నమస్కరించెదను. లక్ష్మీ కటాక్షములను వర్ణిస్తున్నారు. త్వత్స్వీకార కలాపలేప కలుషాః రాజ్ఞాం దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపాన మత్త మధున శ్రీనిర్భరాభ్యాం పతిం ద్రుభ్యామేవ హి
పుండరీక నయనం వేదో విదా మాసతే సాక్షాత్ లక్ష్మీ తవావలోక విభవ కాక్వాకయా వర్ణ్యతే. తల్లి, నీ కటాక్షము లేశము చేతనే గొప్ప సంపదలు కలిగి గర్వితులైన రాజుల నేత్రములు వర్ణింప మాటలు చాలకొన్నవి. మకరందపానము చేసిన తుమ్మెద మత్తెక్కి నిశ్చలమగును. అట్లే నీ రూప సౌందర్యమనే తేనెను పానము చేసిన విష్ణువనుడి తుమ్మెద నేత్రములు నిన్నే చూచుచు నిశ్చయములై ఎరుపెక్కి ఉన్నవి. కనుకనే నీ పతిని వేదములో పొండరీకాక్షనుగా తెలుసుకొనెను. ఈ కటాక్షములు ప్రసరించిన వారి సౌందర్యమే ఇంతుంటే ఇక ప్రత్యక్షముగా నీ కటాక్ష సౌందర్య వైభవము ఎంతని వర్ణించగలము? అట్టి లక్ష్మీ కటాక్షములే తమని రక్షింపవలనని ప్రార్థిస్తున్నారు. ఆనందాత్మ బిరీస మధ్య నమదక్షి బాలసై రాగల ప్రేమార్థైరపి కూలముద్వహ కృపా సంప్లా విలాసాత్మాదృశైః పద్మేతే ప్రతిబిందు బద్ధ కలిక బ్రహ్మాది నిష్కంభకైః ఐశ్వర్యోద్గమ గద్గదైర శరణం మాం పాలయాలోకితైః. ఓ తల్లి లక్ష్మీదేవి, నీ కటాక్షములు ఆనంద స్వరూపములు, భగవంతుని కూడా ముంచివేయుడిచే మదించినవి, నిండుగా ప్రవహించుచు ఆశ్రితులను తడుపునవి. బ్రహ్మాది లోకములను ఏలువారు కూడా నేనంటే నేనని ఆ ప్రవాహములో తడువ పోటీ పడుదురు. అనంతైశ్వర్యములను ఇచ్చునట్టి నీ కటాక్షములతో నన్ను రక్షింపుము. లక్ష్మీదేవి సౌకుమార్యమును కూడా వర్ణిస్తున్నారు. పాదారు స్తుదమేవ పంకజరజ చేటీ భృశాలోకితైః అంగంలాని రదాంభ సాహస విధౌ లీలారవిందగ్రహ డోలాతే వనమాలయ హరిభుజే హా కష్ట శబ్దాస్పదం కేనశ్రీ అతి కోమలా తనురియం వాచాం విమర్దక్షమా. ఓ తల్లి, పద్మములోని పుప్పొడి అయినను నీ పాదములకు ముళ్ళు వలె గుచ్చుకొని కందునట్లు చేయును. అంతటి సుకుమార్య పాదములు. ఇక నీ చెలికత్తెలు చూచినంతనే నీ దేహము వాడిపోవుచున్నది. నీవు విలాసము కొరకు పద్మము పట్టుకోవడం కూడా ఎంతో బరువు సాహసముతో ఎత్తినట్లే సుమా. నీ ప్రియుని వక్షస్థలమందు నీతో పాటు ఉండు వనమాలపై ఊయలలూగుట కూడా అయ్యో ఎంత కష్టం అనిపించేంత సుకుమారివి కదా. అతి సుకుమారమైన నీ దివ్యమంగళ స్వరూపము కఠినమైన పదములతో వర్ణించదగదు. అమర్యాదమ కండకం స్తనయుగం వాజ్యాపి నాలోకిత భ్రూవేద స్మిత విభ్రమా జహతి వా నైసర్గికత్వాయశః సూతే శైశవ యవ్వన వ్యతికరో గాత్రేషు తే సౌరభం భోగస్ప్రోతసి కాంతదేశికకర గ్రాహేణ గాహ క్షమః. లక్ష్మీదేవి తరుణ దశను వర్ణిస్తున్నారు. లక్ష్మీదేవి, నీ ముగ్ధత్వమును ఏమని వర్ణింపగలము? పరిపూర్ణములుగాని స్తనద్వయము, చూపులు, కనుబొమలు, విరుపులు, చిరునగవు విలాసములన్నీ తరుణ దశలో వచ్చినవే. అయినను బాల్యము నుండే సహజములే అన్నట్లు ఉన్నవి. భోగానుభవంలో నీ ప్రియుని హస్తగ్రహణము బాల్య యవ్వన దశల కలయికగా ఉన్న నీ దేహమునందు పరిమళమును కలిగించుచున్నవి. ఆమోదాద్భుతశాలి యవ్వన దశ వ్యాకోచమమ్లానిమత్ సౌందర్యామృత సేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం శ్రీరంగేశ్వరి కోమలాంగ సుమన సందర్భణం దేవితే కాంతోరః ప్రతియత్నమర్హతి కవిం దిగ్మామ కాండాకులం. అనగా శ్రీయప్పతి వక్షస్థలమును అలంకరింపబడిన పుష్పమాలికగా అమ్మని వర్ణించి, పుష్పమాలిక కంటే సుకుమారమైన తల్లిని అలా వర్ణించామే అని తమను తాము నిందించుకుంటున్నారు. ఓ రంగనాయికి, నీ అవయవములు చక్కని సువాసన కలిగిన పుష్పముల వంటివి.
యవ్వనముచే వికసించినవి, ఎల్లప్పుడూ వాడని పుష్పముల వంటివి. సౌందర్యమనే అమృతము చిలుకొటచే చల్లనై లావణ్యమనే దారానుతో కూర్చబడినవి. ఇట్టి నీ దివ్యమంగళ విగ్రహము ఒక మాల వంటిది. అది నీ ప్రియుని వక్షస్థలమునకు అలంకారముగా తగియున్నది. కానీ తల్లి, పువ్వుల కంటే సుకుమారమైన నీ అవయవములను వాటితో పోల్చి వర్ణించు నేను నిందింపదగిన కవిని కదా. మర్మస్పృశోరస శిరా వ్యతివిజ్య వృత్తైః కాంతోపభోగ లలితైః లులితాంగయష్టిః పుష్పావలీన రసిక భ్రమరోపభుక్త త్వం దేవి నిత్యమభినందయసే ముకుందం. శ్రీ శ్రీయప్పతుల కలియికను వర్ణిస్తున్నారు. ఓ దేవి, మకరందమును గ్రహించు నేర్పుగల తుమ్మెదచే ఆస్వాదింపబడిన పుష్పమాలిక వలె నీవు నీ అందనురాగం గల ముకుందునిచే అనుభవింపబడుచున్నావు. మోక్షప్రదాతయవు ఆ నారాయణుని మిక్కిలి సంతోషపెట్టుచున్నావు.